సుమంత్ గారు కథలు ఎంచుకునేటప్పుడు ఏ టోన్‌లో ఎంచుకుంటారు? ఎలా ఎంచుకుంటారు? ఏం చూస్తారు కథలో మీరు? నేను ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు చేయాలి, అలాంటి టైప్ ఆఫ్ సినిమాలు చేయాలని ఎప్పుడు నేను అనుకోను. ఐ లైక్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్. ఏ ఏ టైప్ ఆఫ్ సినిమా అయినా నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఆకట్టుకోవాలి అంతే. ఓకే. దట్స్ మై ఓన్లీ రిక్వైర్మెంట్. ఓకే. అండ్ అది జరిగేది చాలా తక్కువ నాకు. అదే కదా! ఎందుకంటే చాలా స్క్రిప్ట్‌లు అందరికన్నా ఎక్కువ అంటే ఇప్పటికి 10th క్లాస్ స్టూడెంట్ లాగా చదివేస్తాను. బట్ అంటే స్పందించడానికంటే ఎందుకు సార్ అంటే ఏం చూస్తారంట స్పందించడానికి? అంటే రకరకాల మనం ఒక్కోసారి ఏంటంటే కొన్ని చదవడానికి బాగోవు కానీ బట్ తీసినప్పుడు విజువల్‌గా ఉంటాయి కొన్ని. కొన్ని ఏంటంటే ఆ డైలాగ్ చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్ డైలాగ్ ఉంది. నేను నీకు ఎందుకంటే ఇష్టం అంటే నువ్వు నాన్నవు కాబట్టి అంటే చాలా సింపుల్ డైలాగులు. అవి కొన్ని డైరెక్టర్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయి కదా. సో మనం ఎలా జడ్జ్ చేసుకోగలుగుతారు? అంటే ఆ డైలాగులన్నీ ఇంచుమించు అన్నీ సనీ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంచుమించు అన్నీ ఉన్నాయి అలాగే. కొన్ని ఇది లేదు కదా, ఇది ఆన్ ద సెట్. ఎందుకంటే నువ్వు నాన్న అదే ఆన్ ద సెట్ చేసాము. యా, కొన్ని ఇంప్రూవైజేషన్స్ జరుగుతాయండి. కొన్ని తెలియని ఇంప్రూవైజేషన్స్, బట్ 90% ఇలాంటి సబ్జెక్టు ఇట్స్ వెరీ ఈజీ టు సీ ఎవ్రీథింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీఎఫ్, బాహుబలి టైప్ ఆఫ్ సినిమాలు ఉన్నాయనుకోండి, ఆర్ ఇంగ్లీష్లో లైక్ డ్యూన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఆ స్క్రిప్ట్ కన్నా ఇమాజినేషన్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. స్క్రిప్ట్ మీద కూడా చాలా రాయొచ్చు, బట్ మిగతాదంతా డైరెక్టర్ విజన్లో ఉంటుంది. బట్ ఇలాంటి స్క్రిప్ట్ యూ కెన్, దిస్ ఇస్ అ డ్రామా, లైక్ యునో దిస్ ఇస్ అ సో ఇది ఇట్స్ వెరీ స్క్రిప్ట్ ఓరియంటెడ్. ఇలాంటి పట్టుకోవచ్చు. ఇలాంటి గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా, ఇలాంటివి పట్టుకోవచ్చు స్క్రిప్ట్లోనే. సెన్సిబిలిటీస్ అనేవి తెలుస్తాయి. అయితే మరి ఈ స్క్రిప్ట్ మీరు చదివినప్పుడు మీకు ఏమైతే హార్ట్ టచింగ్ అనిపించింది? ద ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. నాకు ఇప్పుడు దట్స్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ. అంటే ఎడ్యుకేషన్ రిఫార్ము, ఇది అది కొత్త విధంగా స్కూల్లో చెప్పాలి, ఈ విషయాలన్నీ పక్కన పెడితే నాకు తండ్రి కొడుకుల అనుబంధం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను చేస్తే కూడా నేను ఇప్పుడు వరకు నేను నా కెరియర్లో చేయలేదు. అండ్ నిజ జీవితంలో కూడా నాకు అనుభవం లేదు బీయింగ్ అ ఫాదర్. సో ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బీ యాజ్ అ స్క్రిప్ట్ ఇట్ వాజ్ బుల్లెట్ ప్రూఫ్ అండి. నాకు చదివిన వెంటనే నన్ను ఇమీడియట్గా ఆకట్టుకుంది. అండ్ ఆఫ్టర్ దాట్ దీస్ ఎలిమెంట్స్ there's some తెలియకుండా ఐ వోంట్ ఇట్ ఈస్ అ ఫ్రెష్ స్టోరీ. యాక్చువల్గా ఆలోచిస్తే దెర్ ఇస్ సంథింగ్ న్యూ అబౌట్ ద స్టోరీ ఇన్ డిఫరెంట్ థింగ్స్. నా క్యారెక్టర్లో అవ్వచ్చు, లేకపోతే ఆ స్కూల్ విషయంలో అవ్వచ్చు, అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ డైనామిక్లో ఏదో చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఏమైతే జరుగుతాయో అన్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి దాంట్లో ఇట్స్ రిలేటబుల్, బట్ ఒక చిన్న కొత్తదనం ఉంటుంది. అది నాకు నచ్చింది. అంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే నిజ జీవితంలో కూడా అనుభవం లేదని చెప్పి, సో మరి దానికి డైరెక్టర్ అని చెప్పాల్సి వచ్చిందా లేదంటే కనుక I think I'm a decent actor, and so I could do it.